హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి ఒక పవిత్రమైన టెంపుల్ అన్నమాట. అదేనండో మన అరుణాచల శివయ్య స్వామివారి టెంపుల్ ఇది. ఆ టెంపుల్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ మా దర్శనం ఎలా జరిగిందో కూడా చెప్పేస్తాను. అన్నీ ట్రావెలింగ్ గురించి అండ్ జర్నీ గురించి అండ్ ఎంత టైం పట్టింది అండ్ మనకి కాస్ట్ ఎంత వచ్చింది ట్రావెలింగ్కి. మేమైతే కార్లో వెళ్ళాము, దాని గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మా జర్నీ అయితే మేము అనుకున్నది 2 ప్లేసెస్ అన్నమాట. ఒకటి తిరుపతి అండ్ నెక్స్ట్ అయితే అరుణాచలం. అండ్ మేము నైట్ స్టార్ట్ అయ్యాము. నైట్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయితే మేము మార్నింగ్ 5 o'clock అక్కడ రీచ్ అయ్యాము. అండ్ తర్వాత అక్కడ నుంచి మేము తిరుపతి క్యూ లైన్లో నిల్చొని అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్, మాకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరకలేవు. అయితే మేము డీడీ టోకెన్స్ తీసేసుకొని అయితే మేము ఇక్కడ అరుణాచల క్షేత్రానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 3 hours అక్కడ నుంచి జర్నీ 189 or 90, 190 ఆ తిరుపతి నుంచి అరుణాచలానికి అంత డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడికి మేము రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యగానే అసలు ఆ టెంపుల్ని చూసి ఎంత పీస్ఫుల్ అనిపించిందో అంత బాగా అనిపించింది. అండ్ ఇది వెళ్ళే వే అన్నమాట. అండ్ అక్కడ టెంపుల్లో బయట రీచ్ అయిపోయి మేము బయట రూమ్స్ అవేం తీసుకోలేదు. జస్ట్ అలా వాష్రూమ్స్ అలా ఉంటాయి కదా, అవి తీసేసుకొని అయితే స్నానాలు అవి చేసేసుకొని అయితే శివయ్యని దర్శించుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం ఈ క్షేత్రం ఎలా స్టార్ట్ అయ్యిందనేది, ఈ మహిమ, ఆ తండ్రి యొక్క శివయ్య యొక్క మహిమ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడైతే చూసేయండి, వినేయండి శ్రద్ధగా. ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. నేను చెప్తున్నానని కాదు, అందరికీ తెలిసిందే. పుట్టిన ప్రతివాడు ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి గిరి ప్రదక్షిణ చేయాలి అని అంటారు. అందుకే ఆ టెంపుల్ని చూడగానే నాకు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అంత మంచి టెంపుల్ నేను చూడలేదని అనిపిస్తుంది ఇంతవరకు. ఆర్కిటెక్చరు అండ్ ఆ టెంపుల్ యొక్క ప్రతి ఒక్క డిజైను, లోపలున్న ఆ వైబ్సే వేరు. అక్కడ వెళ్ళంగానే నాకు అసలు లిటరల్గా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అంత బాగా అనిపించింది టెంపుల్ అయితే. బయట నుంచి చూడగానే ఏదో వైబు, తెలియని ఫీలింగ్, తెలియని ఎంతో పీస్, తెలియని ఆనందం అలా అయితే అనిపించింది. సో మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని అయితే స్నానం చేసుకొని ఆ శివయ్యని కన్నులార చూసి తరించాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ అంటే మామూలు ఎండ కాదు, కాళ్ళన్నీ ఆ ఎండకి చుక్కలు అంటే చుక్కలు కనిపించాయి. అంత వేడిగా ఉంది. ఇంకేం చేస్తాం, వెళ్ళింది ఆ శివయ్యని దర్శించుకోవడానికి అని చెప్పేసి అయితే ఇంకా అందరం స్టార్ట్ అయిపోతున్నాం. అల్లదిగో కనిపిస్తున్నారు శివయ్య తండ్రి. దూరం నుంచి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఒక కుతూహలంతో, ఎగ్జైట్మెంట్తో ఆ దేవుణ్ణి చూసే ఆ ఆనందంలో నేను పడ్డ కష్టమంతా మర్చిపోయాను. పైన ఎండ ఏముంది, ఎంత వేడి ఉంది అనేది కూడా మర్చిపోయి మేమందరం అయితే ఆ శివయ్యని దర్శించుకోవడానికి
ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే పావురాలన్నీ ఆ శివయ్య తండ్రి గుడి యొక్క గోపురాన్ని గిరి ప్రదక్షిణ చేసినట్టు ఆ తండ్రి చుట్టూ ఆ గోపురం చుట్టూ ప్రదక్షిణలు వాటికవే చేసుకుంటూ ఉంటారు. వెళ్ళగానే ఆ శివయ్య తండ్రి మాకు ఒక అద్భుతాన్ని చూపించారు అని అయితే నేను నమ్ముతున్నాను. వాటిని చూసుకుంటూ ఇంకా వేడి ఆ ఎండ అని దాన్ని మర్చిపోయేది శివయ్య తండ్రిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇప్పుడు మనం స్టోరీలోకి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ భూమి మీద ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. సో ఇప్పుడు మనం అరుణాచల శివయ్య స్వామి వారిని దర్శించుకోబోతున్నాము. ఈ టెంపుల్ తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. స్వయంగా ఆ పరమేశ్వరుని రూపమే అని భావిస్తారు. స్వయంభుగా ఆ శివయ్య తండ్రియే ఇక్కడికి వచ్చి కొలుగున్నారని భావిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ 25 ఎకర్స్లో ఉందని భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైన విశాలమైన ప్రదేశం ఇది. అసలు ఇక్కడ శివయ్య తండ్రి స్వయంభుగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఆ ఇద్దరి దేవుళ్ళ మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. అప్పుడు ఆ శివ పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా అవతరించారు. అప్పుడు ఆ శివయ్య తండ్రి అన్నారు, నా ఆది నా అంతం ఎవరైతే కనుగొంటారో వాళ్ళే గొప్ప అని ఆ శివయ్య ఆ పరమాత్మ చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఆ శివయ్య యొక్క ఆది అంతం ఎవరు కనుగొలేకపోయారు. అప్పుడే ఆ అగ్నిపర్వతము అరుణాచల పర్వతంగా అరుణాచలంగా మారింది అని అంటారు. చూసారా ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత హాయిగా ఉందో. నాకైతే ఆ శివయ్యని చూసి ఎంత అంటే ఎంత ప్రశాంతంగా అనిపించింది, అంత ప్రశాంతంగా అనిపించింది. లోకంలో ఎటువంటి టెన్షన్ ఇక చచ్చిపోయేంత వరకు ఈ ప్రశాంతత అంతా నాకే ఇవ్వు తండ్రి అని అయితే కోరుకొని అయితే నేను వచ్చేసాను. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్లో వెళ్ళగానే. ఇంతవరకు నేను ఎక్కడా ఫీల్ అవ్వని అంత ఎగ్జైట్మెంట్, అంత హ్యాపీనెస్ అయితే నాకు అనిపించింది ఆ దేవుడిని చూడగానే. ఆ దేవుడిని చూసి నేను అసలు మనసులో ఎటువంటి కోరిక నాకు రాలేదు. ఆ దేవుడిని చూడగానే లిటరల్గా కంట్లో నీళ్ళు మాత్రమే వచ్చాయి. వచ్చేసాను. చాలు తండ్రి, ఈ జన్మకి శివయ్య ఈ జన్మకి ఇంత మాత్రమైన ప్రశాంతత అని చూడగలిగాను, అది ఇంకా ఫీల్ అవ్వచ్చు అనే ఆ ఉద్దేశంతోనే నేను వీడియో తీశాను. ఇది లోపల గుడి లోపల దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారా ఎంత అసలు లోపల ఉన్నదంతా ఆ వైబే వేరు. ఎంత చెప్పినా తక్కువే అని అనిపిస్తుంది నాకు. ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడేస్తానేమో అని అనిపిస్తే ఇంకా ఏం చెయ్యలేము. ఆ తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఇంకా పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూలేమో మేము వెళ్ళే టైంకి అయిపోయాయి. అండ్ నెక్స్ట్ కొద్దిసేపు గుడి చుట్టూ గుడినంతా చూసి లోపల ఎంత అసలు ఆ రాయి, ఆ స్ట్రక్చర్, ఆ ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ లోపల ఆ కట్టడాలను చూస్తుంటే ఎవరు అంత టాలెంటెడ్ పర్సన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డిజైన్, వాళ్ళ మైండ్లో ఇలా కట్టాలి అని ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అని మాత్రం నాకు అసలు ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి. ఇలాంటి గుడి ఒకటి ఉంటే చాలు, మన ప్రశాంతత అనేది మనకు దొరుకుతుంది అనేది ఒక థాట్లోకి వెళ్ళిపోయాను. గుడిలోకి నుంచి బయటకు వచ్చి చూడగానే ఇలా అనమాట. ఇది అంటే లోపల వెళ్ళేటప్పుడు కాదు, బయటికి వస్తుంటే ఆ గోపురాలన్నీ చూసుకుంటా ఆ వైబ్ని అంతా చూసుకొని
ఒకటి రన్ అవుతుంది. ఆ దేవుణ్ణి చూడగానే అందరూ ఆల్మోస్ట్ అందరూ కోరికల్ని చెప్పుకుంటా వస్తారు. బట్ నాకేంటో దేవుణ్ణి చూడగానే ప్రశాంతత వచ్చేసింది. ఇంకా కంట్లో నీళ్ళు ఏం అడగలేకపోయి బయటికి వచ్చేసాను. ఇంకా మళ్ళీ దేవుణ్ణి చూడలేదని చెప్పేసి మళ్ళీ వెనకకి పోయి చూడాలనిపించి మళ్ళీ వెనకకి పోయి చూద్దామంటే ఇంకా ఒకసారి చూపిస్తారు కదా, మళ్ళీ అలా ఉండదు కదా. సో అలా అనమాట. అండ్ ఇక్కడ మా బాబు మాట్లాడుతున్నాడు. ఒకసారి వాడి మాటలు చూడండి. అండ్ బయటికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ తిరుపతిలో పెడతారు కదా అన్నం, ఇలా అన్నప్రసాదం అని చెప్పేసి అది కూడా అరుణాచలంలో కూడా పెడుతున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. క్యూ లైన్లో నిలబడడం. అండ్ ఇదంతా ఎంత నీట్గా ఉందో అసలు ప్లేస్ అంతా చాలా బాగుంది. నీట్గా ఉంది. బాగా అనిపించింది నాకైతే. ఆ గుడి చుట్టూ మేము గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను. ఈసారి నేను అనుకున్నది జరిగితే నెక్స్ట్ టైం గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకొని వచ్చేసాను. ఎందుకంటే కొంచెం మేము వెళ్ళిన టైం అంత లేటు. మన డాడీ మమ్మీ పిల్లలు ఇంకా నడుస్తారో లేదు అని. హలో గైస్, ఇప్పుడైతే ట్రిప్కి వచ్చేసినాం. దర్శనం కూడా అయిపోయింది. తిరుపతిలో టికెట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ రేపు వెళ్ళాలి. నేను గుండు కట్ చేసుకోవాలి. తాత గుండు చేసుకుంటావా? మా బాబాయ్ మా నాన్న. అమ్మ నువ్వు చేసుకుంటావా? గుండు బాబాయ్ కూడా గుండు. ఇంకా అమ్మ నీకు వద్దా? నువ్వు అరే ఒక్క నిమిషం చెప్తావు. వచ్చి ప్రసాదాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతికి అది పులిహోర, స్వీట్ పొంగల్, పులిహోర. ఏం పులిహోర? షుగర్ పులిహోర కాదు, అది షుగర్ పొంగలే. షుగర్ పొంగల్ అది. చూసినాను ఆ గుడి యొక్క అసలు డిజైన్ అన్నమాట. అంటే ఆ రాయి, ఆ టెంపుల్ని చూడంగా నాకు ఏదో అసలు ఫీలింగే వేరు. చివరికి పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా వారైతే ఇప్పటికీ ఒక 100 times చెప్పుంటారు, ఏంటా మహిమ, ఏంటా టెంపుల్ ఎంత బాగుంది, నేను ఇంతవరకు ఇక్కడ చూడలేదు దగ్గరలో అని చెప్పేసి ఒక 100 సార్లు చెప్పుంటారు. అండ్ ఇదైతే అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత మనం రిటర్న్ బయటికి ఎగ్జిట్ అవుతాం కదా, అక్కడ అన్నం పెడుతున్నారు. అండ్ అన్న ప్రసాదం అంటారు కదా ఇది. అండ్ ఇక్కడైతే మేము చాలా బాగుంది టేస్ట్. అందరం కలిసి అన్న ప్రసాదం తినేసి అయితే బయటికి వెళ్తున్నాం. చాలా బాగుంది, టేస్ట్ నచ్చింది. ఫస్ట్ అయితే ఇది దోసకాయ కాదు, ఒక స్వీటు, ఒక హాటు, దోసకాయ పెసరపప్పు కూర బాగుంది టేస్ట్. అండ్ సాంబారు, చారు, మజ్జిగ బాగుంది, నచ్చింది నాకు టేస్ట్. ఇది ఫైనల్గా ఇలా అరుణాచల శివయ్య తండ్రి యొక్క దర్శనం చేసేసుకొని అక్కడ అన్నం తినేసి కడుపుకు కూడా ప్రశాంతంగా చేసేసుకొని అయితే బయటికి వచ్చి ఇక్కడ నుంచి కూడా గుడి గోపురాలు చాలా అంటే చాలా. ఆ యొక్క కొండ దగ్గరలో ఆ గోపురాలు, కొండకి తాకినట్టు ఆ గోపురాన్ని చూసి ఆ గోపురం చుట్టూ ఆ పావురాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం, అవన్నీ ఎంత అంటే ఎంత బాగా అనిపించినాయి నాకైతే. ఇది చుట్టూ ఆ గుడి యొక్క ఇది పుష్కరిణిలో స్నానం చేయాలంటారు కానీ అది క్లోజ్ ఉంది. మేమైతే బయటే స్నానాలు అవి చేసుకున్నాము. చూస్తున్నారు కదా గుడి గోపురాలు, గుడి ఎంత అంటే ఎంత పీస్ అనిపించింది నాకైతే. అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత బాగా నచ్చింది నాకు టెంపుల్ అయితే. ఎప్పటికైనా నేను కళ్ళు అందరూ వెళ్తుంటారు కదా, వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను. వెళ్ళాలి తండ్రి, నాకు ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వు తండ్రి, ఈ జన్మకి మీ రుణం తీర్చుకోలేను తండ్రి అనుకుని నేనైతే ఇలా అనుకున్నాను. నాకైతే సంవత్సరం తిరిగే లోపే తండ్రి శివయ్య తండ్రి యొక్క పిలుపు వచ్చి నేనైతే దర్శనం చేసుకున్నాను. ఆ తండ్రిని చూసినాను, ఎంత బాగా అనిపించింది. ఇది ఈవినింగ్ టైంలో తీసాను.
అండ్ చూడండి ఇంకా ఎంత బాగా అనిపించిందో. ఆ టెంపుల్ని, ఆ కొండని చూసి మాత్రం మనం హాయిగా అనిపిస్తుంది. ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి రావాలంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, రిటర్న్ వచ్చేస్తుంటే తండ్రి మళ్ళీ నన్ను పంపిస్తున్నావా, మళ్ళీ నీ పిలుపు నాకు కావాలి, మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తుంది అనే ఆ థాట్తోనే నేనైతే బయటకు వచ్చాను. ఎటువంటి కోరికలు రాలేదు నాకు, అసలు ఏం టెన్షన్స్ రాలేదు. ఏది కోరుకోవాలి అది కోరుకోవాలి అనేది మాత్రం ఏది రాలేదు. శివయ్య తండ్రి నిన్ను చూడాలి, చూస్తూ ఉండిపోవాలి అని అది మాత్రమే కోరుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. అండ్ మేము హైదరాబాద్ నుండి అరుణాచలం, తిరుపతి ఇవి వెళ్ళాం కదా, కాస్ట్ కార్లో వెళ్ళాం కదా, ఎంత అయింది, డ్రైవర్ ఎంత, అక్కడ ఫుడ్ ఎంత, అవన్నీ నేనైతే ఎక్స్పెన్సెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎంత ఖర్చులు అవి ఉంటాయి కదా, అవన్నీ నేనైతే షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ మీరు కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ ముఖ్యంగా గిరి ప్రదక్షిణ మంచిది. గిరి ప్రదక్షిణ చేస్తే మనలో ఉన్న అహంకారాన్ని, నేను నాది మాత్రమే అన్న ఆ యొక్క అహంకారాన్ని తీసేస్తుంది, తొలగిస్తారు ఆ శివయ్య తండ్రి అని నమ్ముతారు. అండ్ నాకు తెలిసింది కూడా అదే. అండ్ ఈ గిరి ప్రదక్షిణ టోటల్గా 14 కిలోమీటర్స్ దీని చుట్టూ తిరిగితే. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మనలో మంచి జ్ఞానాన్ని ఇస్తారు ఆ శివయ్య తండ్రి అని నమ్ముతారు. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తీరుతుంది అని అందరూ నమ్మి గిరి ప్రదక్షిణ చేస్తారు. సో ఇది ఇవాల్టి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఆ అరుణాచల శివయ్యని దర్శించుకోవాలని కూడా మీ అందరికీ ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటివరకు బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోతో మీ ముందుంటాను. वो तो कौन है अधिकारी बन गए।